హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, రీసెంట్‌గా నేను ఒక మ్యూజిక్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ పోస్ట్‌లో మీరు చూసారో లేదో. సారంగ దరియా ఒక మ్యూజిక్ వీడియో చేయడం జరిగింది. సో, నేను ఏది చెప్తున్నానంటే, బట్ మన ఛానల్‌లో చేయలేదు. నా అదర్ ఛానల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో చేయడం జరిగింది. సో, అదేంటంటే ఇక్కడే ఉంది. దిస్ ఈజ్ మై అదర్ ఛానల్. ఎక్కడైతే నా అదర్ డ్యాన్స్‌కి సంబంధించింది, ఎడిటింగ్‌కి సంబంధించిన వర్క్ అంతా చేస్తుంటాననమాట. సో, ఇక్కడ ఇది. సో, ఐ విల్ పుట్ మ్యూట్. సో, సారంగ దరియా అనమాట. ఈ ఈ మ్యూజిక్ వీడియో చూడండి ఒకసారి. చూశాక సో, బేసిక్‌లీ నేను ఇప్పుడు తెలియజేస్తుంది ఏంటంటే, మనం మాట్లాడుకోవడం ఏంటంటే, ఈ మ్యూజిక్ వీడియో నేను ఎలా రా ఫుటేజ్‌ని మిక్స్ చేసి ఫైనల్ అవుట్‌పుట్ తీసుకొచ్చా అన్నది మీకు ఒక క్విక్‌గా చూపిస్తాననమాట. మొత్తం కంప్లీట్ ట్యుటోరియల్ లాగా చెప్పకుండా అది టైం పడుతుంది. బట్ మీకు ఓవరాల్‌గా అవగాహన వస్తది. ఓహో! ఇలా చేస్తారా మ్యూజిక్ వీడియోస్, లైక్ డిఫరెంట్ షాట్స్, డిఫరెంట్ లైక్ వైడ్ యాంగిల్, క్లోజప్ అండ్ ఎలా కట్ చేస్తాను, ఎలా కట్ చేస్తారు మ్యూజిక్ వీడియోస్ అన్నది మీకు ఒక విషయం చూపిస్తాను అనమాట. ఓకే, హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. మీ కంటెంట్ కూడా మీరు అలా రెడీ చేసుకోవడానికి రేపు ఫ్యూచర్లో మీరు కూడా చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా? సో, అది విషయం. మనం దాంట్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? అయితే లెట్స్ గెట్ ఇన్ టు దాట్ వీడియో ఎడిటింగ్. ఓకే, సో ఇక చూస్తే నేను అది చేసింది ఫైనల్ కట్ ప్రోలో అనమాట. సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. సో ఇలా ఇంట్రో, నా లోగో క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లోకి వెళ్తే కనుక దిస్ ఈస్ హౌ ద ప్రాజెక్ట్. ఇక్కడ చూస్తే ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి. ఒక కింద ట్రాక్ గురించి వద్దాం. కింద సాంగ్ ట్రాక్ నేను యూట్యూబ్లో గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంది. తర్వాత ఇక్కడ రా ఫుటేజెస్ అన్నీ నేను ఇంక్లూడ్ చేసుకొని చూసారా, లేయర్స్. సో ఈ లేయర్స్ ఎందుకంటే డిఫరెంట్ షార్ట్స్ అనమాట, డిఫరెంట్ యాంగిల్స్ ప్లస్ ఒకటి వైడ్ యాంగిల్ అయితే ఒకటి క్లోజప్, అలా కట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నట్టు. సో ఇప్పుడు మీకు చూపిస్తే కనుక ఇక్కడ, సో ఇదేమో ఇంట్రో షాట్ సపరేట్గా తీసింది. ఇక్కడ చూడండి, ఇది దెన్ ఇది, మళ్ళీ కిందిది, మళ్ళీ పైది, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఈ ట్రాక్. సో ఇదంతా 2 లేయర్, ఇక్కడ 3 లేయర్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి 4 లేయర్స్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దెన్ ఇక్కడ 3rd లేయర్, అగైన్ 4th లేయర్ క్లోజప్ షాట్, అండ్ ఇక్కడ మళ్ళీ 3rd లేయర్, ఇక్కడ 4th లేయర్, 5th లేయర్కి వెళ్తున్నా చూడు, 5th లేయర్. సి దట్ 5th లేయర్ వరకు తీసుకెళ్ళా. ఇక్కడ చూస్తే ఇంకా 6th లేయర్ కూడా ఉంది అన్నట్టు. అండ్ అలా. సో బేసిక్లీ ఇదొక వీడియో, ఈ లేయర్లో ఒక వీడియో అన్నట్టు, అండ్ ఇదొక డిఫరెంట్ వీడియో. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇలా చేసినప్పుడు ఈ వీడియో ప్లే అవుతుందా అంటే కనుక ప్లే అవుతుంది, బట్ ఏది పైన ఉందో అది ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు ఈ వీడియో ప్లే అవుతుంది, హైలైట్ చేసింది, అండ్ ఇక్కడ రాగానే ఈ వీడియో ప్లే అవుతుంది అనమాట, ఇది కాదు. ఓకే, దీని కింద ఈ ఫుటేజ్ ఉంది కాబట్టి ఇది ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో ఇక్కడ ఏ ఫుటేజ్ ఉందో దెన్ ఇక్కడ నేను పెట్టడం జరిగింది, అండ్ ఇది అగైన్ బ్యాక్ టు దిస్ వన్ అనదర్. సో 5 లేయర్స్ మీద వర్క్ చేయడం జరిగింది అనమాట ఇది. సో ఇక్కడ ట్రిక్ అంతా ఏంటంటే, డిఫరెంట్ ఫుటేజెస్ని ఎలా సింక్ చేసుకుంటూ మనం కట్ చేయాలి. సో ఎడిటర్కి ఆ సెన్సిబిలిటీ ఉండాలన్నమాట. ఎక్కడ కట్ చేస్తే చూసే వాళ్ళకి డిస్టర్బింగ్ లేకుండా ఐ ప్లీజింగ్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఎక్కడన్నా
అర్రే అబ్రప్ట్‌గా అసలు మీరు చూస్తుంటే అందులో ఎక్కడెక్కడ కట్ చేశానన్న విషయం ఫస్ట్ టైమ్ మీరు చూడండి. మీకు తెలీదు. మాక్సిమం అట్‌లీస్ట్ ఐ థింక్ ఐ డిడ్ గుడ్ జాబ్. సో, మళ్ళీ మీరు ఎక్కడెక్కడ కట్ చేశానన్నది రెండోసారి చూడండి. మీకు అవగాహన వస్తదసలు. ఏంటి డిఫరెన్స్ అన్నది. ఓకే. సో, ఎక్కడెక్కడ కట్ చేశాను, అది ఎలా నేను మైండ్‌లో ప్లాన్ చేసుకున్నా అన్న విషయం. ఓకే. ఇలా డిఫరెంట్ ఫుటేజొచ్చి మొత్తానికైతే ఇది. సో, ఈ ఒక్క షాట్ గురించి నేను చెప్పాలన్నట్టు. ఈ ఒక్క షాట్ వచ్చి నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. దిస్ షాట్. సో, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం, రాజా ముద్దన అని. సో, తనకి చాలా నచ్చిందనమాట ఈ షాట్. ఇంకా చెప్పాలంటే నన్ను ఉత్సాహపరచడానికి ఒక మంచి ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. 'గీతాంజలి' మణిరత్నం గారి సినిమాలో ఒక షాట్ గుర్తొచ్చిందట తనకి. సో, అది బిగ్ కాంప్లిమెంట్ అనమాట నాకు వచ్చిన వాటిల్లో దీనికి. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ. సో, చాలా ఇది చూస్తే గనక ఒక ఆర్టిస్టిక్‌గా ఒక పెయింటింగ్ లాగా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ జనరల్‌గా మణిరత్నం గారి సినిమాల్లో ఇలానే ఉంటుంది. సో, లైటింగ్‌కి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతదనమాట. సో, దట్ వే ఐ యామ్ హ్యాపీ. ఇంకేమన్నా నేను చెప్పాలా? ఇక్కడ చూస్తే నేను మళ్ళీ ఇవన్నిటిని కలిపి ఇదొక ప్రాజెక్ట్ అనమాట. అన్నిటిని కలిపి ఒక కాంపౌండ్ క్లిప్ అంటే కలిపి ఒక క్లిప్‌గా నేను తయారు చేశాను. దెన్ ఆ క్లిప్‌కి నేను ముందు వెనకాల ఈ లోగో పెట్టి లాస్ట్‌లో ఇలా టైటిల్స్ కూడా ఇదిగో మా వోడు అసిస్టెంట్ డీఓపీ అని పెట్టాననమాట. ఎందుకంటే వాడు నిజానికి చాలా హెల్ప్ చేశాడు ఆ రోజు. లైక్ కెమెరా పట్టుకోవడం, స్పీకర్లు పట్టుకోవడం. సో, హీస్ హెల్ప్డ్ లాట్ అని చెప్పాలి. జనరల్‌గా డిస్టర్బ్ చేస్తారు కదా పిల్లలు. వీడైతే చెప్పినట్టు అరే దగ్గర రాకంటే వాడు దూరంగా ఆడుకునేటోడు. అండ్ ఆ స్పీకర్ తీసుకురారంటే తీసుకొచ్చాడు. యాహ్! సో, దట్స్ వై డెఫినెట్‌గా క్రెడిట్ అయితే ఇవ్వాలనేసి ఇవ్వడం జరిగింది. యాహ్! అది విషయం. సో, యాహ్! హోప్ యూ లెర్న్ సంథింగ్. మీరు కనుక ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఇదివరకు చేయలేదంటే గనక ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. సో, అని నేను నమ్ముతున్నా. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేమన్నా మాట్లాడుకోవచ్చా? అండ్ బై ద వే కొన్ని ఫోటో రివ్యూస్ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. సో, చేస్తాను తప్పకుండా. ఓకేనా? అది విషయం. అండ్ ఇది ఎందుకు నేను త్వరగా ఇప్పుడు చేశానంటే గనక ఐ నీడ్ టు డెలీట్ దిస్. సో, ఎందుకంటే మెమరీ క్లీనప్ చేయాలి. బట్ చేసే లోపల మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనేసి ఇలా చేయడం జరిగిందన్నట్టు. ఓకే. ఎనీవే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. కీప్ లెర్నింగ్. ఓకేనా? బై.